అందరికీ శనార్థులు. బాగున్నారా? మరి మీరు ఎవరు అనుకుంటురా? నేనే మీ మాటగారి రాజాను. ఓ చిన్న ముచ్చట చెప్పమని వచ్చిన, వింటరా లేకపోతే మరి మూ దొంగర పెడతారా? ఓ బాలినూరి ఏందనుకుంటారా? నేను చెప్తా వినురి. మా సడన్ స్టార్ గారిని ఊరికి పంపించిన. ఎందుకు అనుకుంటురా? ఏమో ఇంటికాడ మా ముసలోళ్ళు ఉన్నారు, ఇంకా ఇంటికి పోతా అంటే ముసలోళ్ళ పరిస్థితి జర బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, మొక్కలు నొత్తానే అని ఊక చెప్పబట్టే ఏందో పోయి తెలుసుకొని రాపోరా పోరగా అని పంపించిన. వాడు ఏదో పోయిందో ఏమో, ఓసారి వెళ్తాం. ఓ పోరాటాల రాములు నీకు లాల్ సలాములు, వృధా కాదు నీ వరణం రేపటి సూర్యుని. పాట పాడుతున్నట్టున్నాడు, ఏం చేస్తాడు? సడన్ సారు, ఓ సడన్ సారు, సడన్ సారు నిన్ను పంపించిన పని నువ్వు ఏం చేస్తావురా? సడన్ సారు ఏంటిరా విని బామ్మ వచ్చినా ఇంతనైనా సిగ్గులే నీకు? ముసలోళ్ళకు కాళ్ళ నొప్పులు ఉన్నాయని పంపిస్తే ఆడిపోతేనే ఒకటే కాళ్ళ నొప్పులే. వాళ్ళకి ఆసుపత్రిలో చూపెట్టాలంటే నీ జీతం ఇచ్చినా సరిపోదు, నువ్వు నా జీతం ఇచ్చినా సరిపోదు. నువ్వు ఆన్నే పండు, నేను ఇన్నే పంట. ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? చిన్న లేదు పెద్ద లేదు, నేను ఈడవంటే నువ్వు ఆడవంటా. నావురా హాస్పిటల్ చూపించచ్చు. కొద్దిగానే చూస్తా హాస్పిటల్ పోతా అంటే నీ తాత చూస్తావా తోక చూస్తామా? హాస్పిటల్లో చూపెట్టాలంటే లక్షలు కావాలి. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టా తాత? ఒరే సడన్ సారు, ప్రతి దానికి లక్షలే కావాలని ఏం లేరా. ప్రతి దానికి ఒక ఉపాయం ఉంటది. మంచి డాక్టర్లు కూడా ఉంటారు, పెద్ద చదువులు చదివిన డాక్టర్లు కూడా ఉంటారా. ఓ పాల వీడియో చూడు, నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంటికి పోయి లొట్టి మీద కాగలే కొడుతున్నావు. ఓ పాలు చూడు ఆ వీడియో. నమస్కారం అండి. మనం ముందు కాలంలో చూసుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు మాత్రమే మోకాళ్ళ నొప్పులు ఉండేటివి. ఇప్పుడు ఈ జనరేషన్ లో ప్రతి 10 మందిలో ఒక 7గురికి, ఒక 100 మందిలో 60% మందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ కారణాల వల్ల చాలా మంది సర్జరీస్ కి అపాయింట్ అవుతూ ఉంటారు, సజెస్ట్ చేస్తుంటారు. కానీ ఈ సర్జరీ అవసరం లేకుండా ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారని ఒక బ్యూటిఫుల్ గెస్ట్. మరి ఆ గెస్ట్ కి పరిచయం చేసే ముందు వెల్కమ్ టు మాటగారి రాజన్న న్యూస్. మనతో పాటు ఈ రోజు ఉన్నారు కో ఫౌండర్ టు ఈపియాన్ పెయిన్ సెంటర్ డాక్టర్ మీనాల్ చంద్ర. ఈ మోకాల నొప్పులు అసలు ఎందుకు వస్తాయి, ఏ ఏజ్ లో వస్తాయి చెప్పండి. మోకాల్ నొప్పి ప్రతి మనిషికి అవుతుంది. ఓకే, వై? బికాస్ ఇది మోకాల్ నీ జాయింట్ ఇస్ అ వెయిట్ బేరింగ్ జాయింట్. సో ప్రతి మనిషికి 40-45 వయసు తర్వాత మోకాల్ లోపల గుజ్జు అన్న ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో యూజువల్ గా 45-50 లో స్టార్ట్ అయిన తర్వాత 5 years 6 years కొంచెం నొప్పి ఉంటే మసిల్ స్టిఫ్నెస్ తెలుస్తుంది. కానీ యూజువల్ గా 55 తర్వాత మేజర్ నొప్పి స్టార్ట్ అవుతుంది. లైక్ వాకింగ్ చేసినప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది, స్టేర్స్ క్లైంబింగ్ లో నొప్పి స్టార్ట్ అవుతుంది. కొద్దిమంది పేషెంట్స్ కి పడుకున్నప్పుడు కూడా చాలా భయంకరంగా నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఈ కండిషన్ కి ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. సో ఇది మోకాల్ దగ్గర 2 బోన్స్ ఉన్నాయి, మధ్యలో గుజ్జు ఉంటుంది. సో ఏజ్ ప్రకారం గుజ్జు అరుగుతుంది. ఓకే, సో ఈ అరిగిన తర్వాత లోపల చాలా ఎక్కువ వాపు అవుతుంది. కొద్దిమంది పేషెంట్స్ కి మళ్ళీ వాటర్ ఫామ్ అవుతుంది, బ్యాడ్ వాటర్. కొద్దిమంది పేషెంట్స్ కి డిఫార్మిటీ స్టార్ట్ అవుతుంది. కొద్దిమంది పేషెంట్స్ కి మసిల్ స్టిఫ్నెస్, కంట్రాల్లో స్టిఫ్నెస్ తెలుస్తుంది. సో వేరే ప్రకారం టైప్ సిమ్టమ్స్ ప్రెసెంట్ అవుతుంది. సో ఈ కండిషన్ యూజువల్ గా 45-50 వయసు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కొద్దిమంది పేషెంట్స్ కి వెంటనే నొప్పి తెలుస్తుంది, కొద్దిమంది పేషెంట్స్ కి 80 వయసు వరకు బాగానే ఉంది. సో మీ ఏజ్ ప్రకారం, మీ బాడీ టైప్ ప్రకారం, జెనెటిక్స్ ప్రకారం, ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం, లైఫ్ స్టైల్ ప్రకారం మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. మరి చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాక్సిమం లెవెల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సెకండ్ లెవెల్కి వెళ్ళేసరికి సర్జరీ అనేసి సజెస్ట్ చేస్తుంటారు, అడ్వైజ్ చేస్తుంటారు. మరి ఈ సర్జరీ ఎంతవరకు అవసరం, అసలు వితౌట్ సర్జరీ మనకి ట్రీట్మెంట్ లేదా? సో ఇది ఫస్ట్ థింగ్ ఇస్ జనరల్ కన్వెన్షనల్ వేలో పేషెంట్స్ కి వాట్ దే నో ఇస్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటే ఫిజియోథెరపీ కంటిన్యూ చేయండి, టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. దెన్ స్టేజ్ 3 స్టేజ్ 4 లో దే గో ఫర్ సర్జరీ. సో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 వరకు వస్తే అట్లీస్ట్ 3-4 years టైం పడుతుంది. మళ్ళీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు మళ్ళీ 3-4 years టైం పడుతుంది. సో ఓవరాల్ గా 6-7 years పేషెంట్ కి సఫరింగ్ ఉంది కదా. సపోజ్ ఇది 45 వయసులో నొప్పి స్టార్ట్ అయితే 50-55 ఏజ్ లో దే ఆర్ సఫరింగ్. సో పేషెంట్స్ కి when we tell as a doctor, if I tell you only do physiotherapy,
you only do lifestyle modifications, but patients ki vipratam avutundi, ratri nidra disturb avutundi, and they are unable to do their daily activities. It is unfair kada. సో ఈ పరిస్థితిలో ఏం చేయాలి? వీ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ కదా. సో ఈ ట్రీట్మెంట్, నా దగ్గర ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్ కి బ్లడ్ ద్వారా న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ చేస్తాను. సో నా దగ్గర మోర్ దెన్ 35,000 పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేశాను అండ్ మోర్ దెన్ 85% సక్సెస్ రేట్ ఉంది. సో ఇనిషియల్ స్టేజెస్ లో పేషెంట్ నా దగ్గర ఉంటే చూస్తాను ఎంత వరకు డామేజ్ అయింది, దాని ప్రకారం పిఆర్పి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్ ప్రతి ఏజ్ లో సూట్ అవుతుంది, ప్రతి స్టేజెస్ లో సూట్ అవుతుంది. ఒక వేరే మిత్ కూడా ఉంది దట్ ఇట్ విల్ పిఆర్పి ఓన్లీ స్టేజ్ 1 స్టేజ్ 2 లో వర్క్ అవుతుంది, స్టేజ్ 3 స్టేజ్ 4 లో ఫెయిలియర్ అవుతుంది. దానికి కూడా రీజన్స్ ఉంది. ఫస్ట్లీ ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి. ఏ ప్రోటోకాల్ ప్రకారం యూఆర్ ప్రిపేరింగ్ ద పిఆర్పి. So I am a member of International Association for Stem Cell and Regenerative Medicine. So society lo what is my role is to form protocol for PRP musculoskeletal conditions. So chala research chesanu, we do a lot of research work, chala idi clinical trials chestanu, and then we form protocol. ఇది ఈ ప్రోటోకాల్ లో ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ దట్ ఇది ఐ వాంట్ టు డూ పిఆర్పి, ఐ విల్ డూ పిఆర్పి. ఎనీ ట్రీట్మెంట్, ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ వెన్ వీఆర్ సజెస్టింగ్ టు ద పేషెంట్ ఒక రీజన్, సైంటిఫిక్ బేసిస్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ డూ కదా. సో వాట్ ఎవర్ మెషిన్స్ వీఆర్ యూజింగ్, ఇది FDA క్లియరెన్స్ కావాలి, ICMR క్లియరెన్స్ కావాలి, దెన్ ఓన్లీ వీ కెన్ డూ. సో ఇది myth. What is the myth? It won't work. Won't work a reasons ఉంది కదా. Just randomly if you say it is not working, it is wrong. So my experience prakaram, like I said, 35,000 patients we have treated, but treated in a proper protocol. Okay, like I said, prati patients ki symptoms vere undi. So according to the patient symptoms treatment cheyali. But majority of the doctors knee related conditions ki they don't treat the symptoms, they treat the patient stages. కొంతమంది పేషెంట్స్ కి స్టేజ్ 4 లో ఉంటే దే డోంట్ హ్యావ్ సివియర్ పెయిన్, ఓన్లీ వైల్ క్లైంబింగ్ స్టేర్స్. దే ఆర్ హ్యాపీ ఇన్ ద డైలీ యాక్టివిటీస్. రాత్రి పడుకున్నప్పుడు కూడా నొప్పి ఏం ఉండదు, ఓన్లీ వైల్ క్లైంబింగ్ స్టేర్స్ దే హ్యావ్ పెయిన్. దే సే ఇది స్టేజ్ 4 ఉంది, మీ దగ్గర వేరే మార్క్ లేదు, గో ఫర్ సర్జరీ. ఇది రాంగ్ కదా. You need to treat the patient symptom. You need to treat what patient is bothered about, not the stages. So same alage in back also. The patient is not having so much of pain, but they tell for surgery. Surgery is a big thing kada. It's not easy. Surgery tarvata chala surgery చేసినప్పుడు complication ki chances ఉన్నాయి, surgery tarvata kuda complication ki chances ఉన్నాయి. Okay, so when we have non surgical treatment, చిన్న injection ద్వారా natural way of healing పద్ధతి ద్వారా when we have treatment, we have to use it. This should see in Western world ఇది చాలా famous ఉంది. Why it is popular in Western country and not in India? చాలా మంది patients they come from US and other countries for this treatment because it is expensive there and not covered in insurance. So they come to us, they search for us, they come to us and they are getting relief. But why India lo, Asian population lo, they are not accepting it? It is because conventionally surgery is famous. Surgeons are doing surgeries. Yes. They don't want to deviate. They don't want to give truth to the patient. That is why treatment against, there are so many things, there are so many negative points that patients are, that people are getting to hear. But it is wrong. First of all, if you make a patient suffer, a 45-year, not a 45-year female, she is a teacher by profession. She comes with severe pain. She is telling, నాకు ఇంకా 15 years కి జాబ్ ఉంది and I'm suffering with pain, what should I do? 45 years లో we cannot tell for surgery. Her daily activity is getting affected, her work is getting affected, and then you understand the mental pressure the patient is having. So isn't it my responsibility as a doctor to give her a treatment? Or should I ask, no, you do bed rest, you don't go for work, you leave your job, you stay at home? ఇది బ్యాడ్ కదా. In this century, if we talk like this as a doctor, ఇది చాలా బ్యాడ్. So the point is, treatment whatever we are going as a scientific basis, people should accept it because the results are good. So unnecessary fake news, if you follow all those things, it is really bad because this is harming the patient. I am not at loss, my patient is at loss, the whole population is at loss because they are suffering.
సో దిస్ myth that it will only work in stage 1, stage 2 and not in stage 3, stage 4 ఇది చాలా రాంగ్ ఉంది. ఈ ట్రీట్మెంట్ సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ మెడికల్ లిటరేచర్, నో సైడ్ ఎఫెక్ట్స్, నో కాంప్లికేషన్. అండ్ ట్రీట్మెంట్ కి బెస్ట్ పార్ట్, మీకు బెడ్ రెస్ట్ కి అవసరమే లేదు. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా మంది యంగ్ పేషెంట్స్ కమింగ్ విత్ ACL ఇంజరీ, లిగమెంట్స్ ఇంజరీ, ఇది అయిన తర్వాత దే గో టు ఆఫీస్, దే డూ దేర్ వర్క్. సో యాజ్ ఐ సెడ్, మీరు చెప్పినట్లుగా అసలు ట్రీట్మెంట్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ అవసరం లేదు అని అంటారు. అంటే ట్రీట్మెంట్ అయిన వెంటనే ఎన్ని రోజుల తర్వాత ఒక పేషెంట్ లేచి నడవగలడు? ఇది ఇమీడియట్ గా చేసినప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ PRP కోసం ఇట్ టేక్స్ అరౌండ్ 1 hour 15 minutes. ఇది ఇంజెక్షన్ కోసం అనదర్ 15-20 minutes. ఓకే, తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్, డీటెయిల్ ద పేషెంట్స్ ప్రోటోకాల్, డూస్ డోంట్స్. ఇది అయిన తర్వాత పేషెంట్స్ కెన్ వాక్ బ్యాక్ హ్యాపీలీ అండ్ సేమ్ డే నుంచి దే కెన్ స్టార్ట్ దే వర్క్. చాలా మంది ఫీమేల్స్ కి ఇది చాలా కామన్ ఉంది కదా, ఫీమేల్స్ దే కమ్ ఇన్ ఆఫ్టర్నూన్, గెట్ ద ట్రీట్మెంట్, దెన్ దే గో హోమ్, they do the cooking, start their regular activity immediately better, because it's an injection treatment kada, it's their own blood preparing, injecting ante. But only thing is how you prepare, how you inject is important for us. సో ఆశ్చర్యమే అండి, అద్భుతం కూడా. ఎందుకంటే వితౌట్ సర్జరీ ఇమీడియట్లీ ఆ ఇంజెక్షన్ తీసుకున్న ఇమీడియట్లీ మనం వర్క్ చేయొచ్చు అనేసి మేడం అంటున్నారు కదా. మరి మరో విషయం ఇక్కడ తెలుసుకుందాం మ్యామ్. Is this a non-surgical treatment affordable to everyone? See, that is what the treatment, like I said, is a natural treatment using patient's own blood. It is chala affordable as you compare to surgery and any other treatment. It is 1/4 cost lo avutundi. So na dagra you will see villagers, farmers, teachers, chala many politicians and chala many people from Tollywood and celebrities coming. Because it's affordable to all, because it's a very a simple technique of doing. Okay, so affordability to all the population ఈ ట్రీట్మెంట్ లో. ఓకే, సో అఫోర్డబుల్ కూడా ఉందంటున్నారు, అలాగే అందరికి అందుబాటులో ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఆ మోకాల నొప్పితో ఉండే కంటే టీవీలో యాడ్ చేసి మందులు తెచ్చుకునే కంటే ఒక్కసారి ఇక్కడికి రండి, ఈ ప్లేస్ కి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి, అండ్ మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో మీకే తెలిసింది అద్భుతం ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.